క్రైస్తవులందరికీ తండ్రి యొక్క ఉన్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే లూకా రాసిన పత్రిక సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ మీ అందరికీ తెలిసిన జక్కయ్య తన జీవితం అనమాట. అయితే ఏమైంది, మొత్తం మనం చదివినట్లయితే యేసయ్య ఎరుకో పట్టణానికి వస్తారు కదా, ఎరుకో అనమాట. ఆ ప్రాంతంలో నివసిస్తున్న జక్కయ్య కుటుంబం. ఈ జక్కయ్య ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. అయితే చాలా అన్యాయంగా ఎక్కువ పన్ను వేసి జనాల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుంటాడనమాట ఈ జక్కయ్య. అయితే ఆయనకి ఎందుకు మనస్సు కలిగిందో కానీ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగిందేమో, ఆయన యేసయ్యని చూద్దాం అనుకున్నాడు. అయితే యేసయ్య కూడా ఆయన చూద్దాం అనుకున్నాడు కానీ అంతమంది జనంలో ఆయన పొట్టిగా ఉండడం వల్ల ఆ పొట్టి జక్కయ్యని యేసయ్య చూడలేకపోయాడు అనమాట. అయితే ఆయనకు కూడా కనిపించట్లేదు కదా. ఆయన ఏం చేశాడంటే కొంచెం దూరం వెళ్ళి ఒక చెట్టు ఎక్కి చూద్దామని చెప్పి మేడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి దేవుడిని చూశాడనమాట. ఆ ఆశని దేవుడు చూశాడు. ఈ బిడ్డ నన్ను చూడ్డానికి చెట్టు కూడా ఎక్కాడని. అప్పుడు అందరు అనుకొని ఉండొచ్చు, ఈయన చాలా దుర్మార్గుడు కదా, చాలా డబ్బు తీసేసుకున్నాడు, పన్ను వసూలు చేశాడు అనమాట, అన్యాయంగా సంపాదించి ధనవంతుడు అయిపోయిన జక్కయ్య అనమాట. అయితే అలాంటి వారిని నార్మల్గా మనము అంతగా ప్రేమించలేము. అలాంటి వారంటే మనకి గిట్టదు కదండి. కానీ దేవుడికి సర్వము తెలుసు. అదంతా జక్కయ్య చాలా దుర్మార్గంగా డబ్బు సంపాదించాడని, అన్యాయంగా పన్నులేసాడని, ప్రజల్ని చాలా ఏడిపించేశాడని దేవుడికి తెలుసు జక్కయ్య గురించి. అయినప్పటికీ కూడా జక్కయ్యని పిలుస్తాడనమాట. నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పి ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య ఇంట్లో భోజనం చేస్తాడు యేసయ్య. ఆ పాపి ఇంట్లో భోజనం చేస్తున్న వాడిగా మనం చూస్తాం ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే. అయితే యేసయ్య అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ కలిగింది. కొన్నిసార్లు ఎంత పాపాత్ములమైన మన ఇంటికి కొన్నిసార్లు రక్షణ లేకుండా ఉంటుంది. అయితే యేసు మనలోకి వస్తే, మన ఇంట్లోకి వస్తే మనకి రక్షణ వస్తుంది. ఆయనను మనం ఆహ్వానించాలి మన హృదయంలోకి. యేసయ్యా నువ్వు రావా అని ఆయనని పిలవాలి. నిత్యము ఆయనని మన గృహాల్లోకి, మన జీవితాల్లోకి, మన బ్రతుకుల్లోకి ఆయన ఆహ్వానిస్తే ఆయన వచ్చి ఆయన రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళడం వల్ల జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు వెంటనే జక్కయ్య హృదయం మార్చబడింది. జక్కయ్య, నేను పాపిని కదా, ఆయన యేసయ్య నా దగ్గరకు వచ్చాడంటే ఆయన ఎంత మంచివాడో కదా, ఆయన మంచితనం వల్ల నేను మార్చబడాలి. నేను ఇంకా ఇలానే పాపంలో ఉండిపోతే కుదరదు. నేను ఈ అన్యాయం ఇంకా విడిచిపెట్టేస్తాను, ఈ పాపరోత జీవితాన్ని నేను విడిచిపెట్టేస్తాను అని అనుకొని ఉండొచ్చు. అప్పుడే చెప్తున్న మాట, పశ్చాత్తాపం కలిగిన జక్కయ్య మాట్లాడుతున్న విలువైన మాటలు. ఇది మనందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. చూడండి ఆ మాటలు ఏం చెప్పాడు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. అప్పుడు అన్నాడంట, యేసయ్యా నాలో ఉన్న సగం ఆస్తి నేను బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇంకా నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా ఇచ్చేదనని ప్రభుతో చెప్పాడు. నేను చెల్లించేస్తాను యేసయ్యా, నేను అన్యాయంగా తీసుకున్నాను కదా డబ్బు, పన్ను చెల్లించారు కదా వారికి ఎక్కువ వేసి పన్ను నేను తీసుకున్నాను కాబట్టి నేను ఎంతైతే తీసుకున్నాను దానికి 4 రెట్లు మళ్ళీ ఎక్కువ వేసి ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తాను యేసయ్యా అని మారు మనసు జక్కయ్య హృదయంలో పుట్టింది. యేసయ్య ఎవరి హృదయాల్లోకి వస్తారో, యేసయ్య ఎవరి గృహాల్లోకి వస్తారో వారి గృహాల్లో రక్షణ, మారు మనస్సు, వారి బ్రతుకులు మార్చేస్తాడు యేసయ్య. అలాగే జక్కయ్య వంటి చాలా దుర్మార్గుడు జక్కయ్య, చాలా ధనాన్ని అన్యాయంగా తీసేసుకున్నాడు జక్కయ్య. అలాంటి పొట్టి జక్కయ్య ఇంటికి యేసు రావడం ద్వారా తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. అదంతా కూడా తన హృదయంలో మంచి మంచి డెసిషన్స్ తీసుకున్నాడు. నేను ఇలా చేస్తానని. ఇంకా చూడు దానికి ప్రభువు ఏమంటున్నారు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. కొన్నిసార్లు మనం కొంతమంది చూసినప్పుడు దుర్మార్గుడుగా మనం ఎంచుతూ ఉంటాం. ఆయన చేసిన ప్రవర్తన బట్టి, ఆయన మాట్లాడే మాటలు బట్టి
అన్యాయాన్ని బట్టి ఈయన దుర్మార్గుడు అని అనుకుంటాం, ఈయన పాపి అని అంటాం, ఈయన దేవుడే క్షమించగలడని అనుకుంటూ ఉంటాం. మనుషులుగా మనం అసలు క్షమించలేని వారిగా ఉంటాం. కానీ దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళిక ఎంతో ఉన్నతము. ఆయన ప్రేమించే రీతి, ఆయన మనల్ని క్షమిస్తూ వస్తున్న విధానము, ఆయన మన ఎడల కలిగిన ఆయన ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి. ఎంతగా అంటే మన మనుష్య జ్ఞానానికి మించిన జ్ఞానం ఆయనది. ఆయన మన ఎడల చేసిన కార్యములు అవన్నీ కూడా మన కంటికి కనబడవు, చెవులకు వినబడవు, ఏ హృదయానికి గోచరములు కావు కదండి. అలాంటి దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళడం కాదు, ఆయన మనసును మార్చడం కాదు, కానీ ఈయన అబ్రహాము కుమారుడే అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడండి. దేవుడు ఈరోజు కూడా మనం మారు మనస్సు పొంది మన హృదయాల్లో దేవుణ్ణి ఆహ్వానిస్తే, మనం పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు మనల్ని కూడా నీవు కూడా అబ్రహాము కుమారుడివే అని చెప్తాడు మనతో. ఖచ్చితంగా నువ్వు ఈ రాత్రి నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన పాపాలకి, మనం చేసిన తప్పిదములన్నిటికీ కూడా మనం పశ్చాత్తాపడితే ఆయన పాదాల కింద మిమ్మల్ని దేవుడు ఏమంటారంటే, నువ్వు అబ్రహాము కుమారుడవి అని అంటాడు. ఇంకేమంటాడు చూడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మీ ఇంటికి రక్షణ వస్తుందండి. అప్పుడు మీరు అబ్రహాము కుమారులుగా మార్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి తప్పిదమైనా దేవుడు క్షమించగల గొప్ప దేవుడు కదండి. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఇంకా రక్షణ లేదా, ఇంకా మారు మనస్సు లేదా, దేవుణ్ణి ప్రార్థించండి. మీ పాపాలన్నిటి గురించి పశ్చాత్తాపడండి. నేను కూడా అంతే, చాలా నేర్చుకుంటూ ఉంటాను. ప్రతిరోజు కూడా మనకి తెలిసి తెలియక కంటి ద్వారానైనా, చూడడం ద్వారానైనా, వినడం ద్వారానైనా, వెళ్ళనాని చోట మనం వెళ్ళడం ద్వారానైనా, ఏదో ఒక ద్వారా మనం తెలియకుండానైనా పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి నిత్యము కూడా పశ్చాత్తాప ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఆయన క్షమించమని అడగాలి. ఏ దోషం మనలో ఉండకుండానట్లు నిత్యము కడుగుకోవాలి. అందుకే దావీదు 51వ కీర్తనలో అంటాడు, ఈ సోపుతో నన్ను కడుగు, నూతనమైన సిద్ధ మనసు మరల నాకు కలిగించు, పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకు అని చాలా పశ్చాత్తాపడతా ఉంటాడు. నీ రక్షణ మరల నాకు దయచేయని అనేకమైన ప్రార్థనలు ఆయన చేస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. అలాగే ఎలా అయితే యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చి వెంటనే ఆయన మారు మనస్సు పొందాడో కదండి. అంతగా అన్యాయంగా డబ్బు తీసుకున్నాడే, మళ్ళీ తిరిగి ఇవ్వగల మనస్సు ఎవరివ్వగలదు? అది జక్కయ్య తానుగా చేయలేడు, కానీ యేసయ్య తన జీవితంలోకి రావడం ద్వారా తనకు మనస్సు కలిగింది. అలాగే కొన్నిసార్లు విడిచిపెట్టలేనివి మనలో చాలా ఉంటాయి. అది దేవుడికి ప్రార్థన చేస్తేనే తప్ప అది పోతాయి తప్ప, ఎన్ని తంత్రాలు కట్టుకున్నా, ఎన్ని మంత్రాల దగ్గరికి వెళ్ళినా, ఎలాంటి స్థలాల్లోకి మనం వెళ్ళినా, ఎలాంటి వ్యక్తులను మనం కలిసినా అవి పోవండి. అది దేవుడే మనలో నుంచి తొలగించాల్సినవి చాలా మనలో ఉంటాయి. శరీరేచ్ఛలన్నీ కూడా అవి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి అవన్నీ మనల్ని కడిగి గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు అంటే రక్షణ వస్త్రాలు ఉతికి తెలుపు చేసుకోవాలి. అలాంటి పశ్చాత్తాపం మనలో కలిగినప్పుడు మనం దావీదు కుమారులుగా మార్చబడతాం. మన ఇంటికి రక్షణ కలుగుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా యేసయ్య, నీ బంగారు పాద పద్మంకి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు. ఏనాగైతే ప్రభా యేసయ్య జక్కయ్య ఇంట్లో నువ్వు రాగానే ప్రభా, జక్కయ్యతో నువ్వు భోజనం చేయగానే ప్రభా యేసయ్య తన మనస్సు ఎలా అయితే మార్చబడిందో తండ్రి నాయన, ఇంకా మారు మనస్సు లేనివారు, ఇంకా తండ్రి నాయన క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ అలాంటి జీవితం జీవించలేని వారిగా ఉంటున్న వారిని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. మాలో ఎలాంటి దోషము లేకుండా, మాలో ఎలాంటి పాపము లేకుండా యేసయ్య జక్కయ్య ఎలా అయితే పశ్చాత్తాపడాడో ప్రభా యేసయ్య అలాంటి పశ్చాత్తాపం మాలో నాయన మా అందరిలో కలిగించమని అడుగుచున్న. అవన్నీ మాలోంచి నాయన వేర్లతో సహా పెళ్ళగించండి ప్రభా. మమ్మల్ని దూరపరచండి, మా సరిహద్దుల్లో నాయన విశాలపరిచి నీ శాంతి సమాధానం సంతోషములతో నింపి నడిపించమని అడుగుచున్నాను నా దేవా. నీకు వందనాలు యేసయ్య. నాయన ఈయన కూడా
దావీదు కుమారుడే అని నువ్వు సాక్ష్యం చెప్పినట్టు జక్కయ్య గురించి ఏసయ్య దావీదు కుమారులు అనబడటానికి ప్రభా ఏసయ్య నీ స్వరం వినే భాగ్యం దయచేయండి. అలాంటి రక్షణ భాగ్యం ఇంకా ఎవరికి లేదో వారందరికీ కూడా నీ నామంలో నాయన ఏసయ్య దయచేయమని, ఎందరైతే నాయన తమ పెదవులతో ఒప్పుకొని తన హృదయంలో విశ్వసిస్తారో వారికి నేను రక్షణ అనుగ్రహిస్తానని నీ వాక్యం సెలవిస్తుంది. నువ్వు కృప చూపించి సహాయం చేసే నీ మహిమ పొందుకొనమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొని త్వరగా రాని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విషయ అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.